వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మధ్యయుగ భారతదేశ అనే సబ్జెక్ట్లో మరాఠా సామ్రాజ్యం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు బిట్ బ్యాంక్గా ఉపయోగపడతాయి. మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి, తప్పనిసరిగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అన్ని మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి, తప్పనిసరిగా మీకు పీడిఎఫ్ అనేది అందించడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ బి, ఛత్రపతి శివాజీ. శివాజీ మహారాజు 1674లో రాయగఢ్ కోటలో పట్టాభిషేకం చేసుకుని ఛత్రపతి బిరుదుతో మరాఠా సామ్రాజ్యాన్ని అధికారికంగా స్థాపించారు. శివాజీ పాలనలో మంత్రి మండలిని ఏమని పిలిచారు? శివాజీ పాలనలో మంత్రి మండలిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ సి, అష్టప్రధాన్. శివాజీకి పరిపాలనలో సహాయం చేయడానికి 8 మంది మంత్రులతో కూడిన అష్టప్రధాన మండలి ఉండేది. ఇందులో ప్రధానమంత్రిని పేష్వా అని పిలిచేవారు. మరాఠా పన్నుల వ్యవస్థలో చౌత్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ, మొత్తం ఉత్పత్తిలో 1/4వ వంతు పన్ను. దీన్నే చౌత్ అనేవారు. పొరుగు రాజ్యాలు మరాఠాల దాడుల నుండి రక్షణ పొందడానికి తమ ఆదాయంలో 4వ వంతు అంటే 25% పన్నుగా చెల్లించేవారు. దీనినే చౌత్ అంటారు. అలాగే సర్దేశ్ముఖి అంటే అదనంగా 10% పన్ను కూడా వసూలు చేసేవారు. (1665) శివాజీ మరియు రాజా జైసింగ్ మధ్య జరిగిన ఒప్పందం ఏమిటి? ఆన్సర్ సి, పురందర్ ఒప్పందం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పంపిన రాజా జైసింగ్తో శివాజీ పురందర్ ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం శివాజీ తన వద్ద ఉన్న 23 కోటలను మొఘళ్లకు అప్పగించాల్సి వచ్చింది. హిందూ పద పాదషాహి అనే సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తెచ్చిన పేష్వా ఎవరు? ఆన్సర్ బి, మొదటి బాజీరావు. మరాఠా సామ్రాజ్యాన్ని ఉత్తర భారతదేశం వైపు విస్తరించి మొఘల్ పతనాన్ని వేగవంతం చేసిన గొప్ప యోధుడు మొదటి బాజీరావు. ఇతను హిందూ స్వరాజ్య స్థాపన ధ్యేయంగా ఈ నినాదాన్ని ఇచ్చారు. మరాఠాలకు మరియు ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీకి మధ్య 3వ పానిపట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ సి, 1761. 1761 జనవరి 14న అంటే 1761 జనవరి 14న మరాఠాలకు మరియు ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీకి మధ్య 3వ పానిపట్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మరాఠాలు ఓటమి పాలయ్యారు. శివాజీ గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ఎవరి నుండి నేర్చుకున్నారు లేదా ప్రేరణ పొందారు? ఆన్సర్ ఏ, మాలిక్ అంబర్. అహ్మద్నగర్ రాజ్యానికి చెందిన మాలిక్ అంబర్ ప్రవేశపెట్టిన గెరిల్లా యుద్ధ పద్ధతులు అంటే మెరుపు దాడులు శివాజీకి ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం ఏ కోటలో జరిగింది? ఆన్సర్ బి, రాయగఢ్ కోట. 1674 జూన్ 6న వారణాసికి చెందిన పండితుడు 1674 జూన్ 6న వారణాసికి చెందిన పండితుడు గాగభట్టు ఆధ్వర్యంలో రాయగఢ్ కోటలో శివాజీ పట్టాభిషేకం జరిగింది. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం ఏ కోటలో జరిగిందంటే రాయగఢ్ కోటలో. 1674 జూన్ 6న వారణాసికి చెందిన పండితుడు గాగభట్టు ఆధ్వర్యంలో రాయగఢ్ కోటలో శివాజీ పట్టాభిషేకం జరిగింది. మరాఠా రాజ పాలనలో అమాత్య అంటే ఎవరు? ఆన్సర్ సి, ఆర్థిక మంత్రి. అష్టప్రధానులలో అమాత్య లేదా మజుందార్ రాజ్య ఆదాయ వ్యయాలను చూసే ఆర్థిక మంత్రిగా వ్యవహరించేవారు. శివాజీ మరణం తర్వాత మరాఠా పాలకుడు ఎవరు?
ఆన్సర్ సి సంభాజీ. శివాజీ పెద్ద కుమారుడైన సంభాజీ 1680 నుండి 1689 వరకు పరిపాలించారు. నానా సాహెబ్ అని ఏ పేష్వాని పిలిచేవారు? ఆన్సర్ బి బాలాజీ బాజీరావు. బాలాజీ బాజీరావు కాలంలో మరాఠా సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఈయననే నానా సాహెబ్ అని పిలుస్తారు. బాలాజీ బాజీరావునే నానా సాహెబ్ అని పిలుస్తారు. శివాజీ ఓడించిన బీజాపూర్ సేనాని ఎవరు? ఆన్సర్ బి అఫ్జల్ ఖాన్. 1659లో ప్రతాప్గఢ్ యుద్ధంలో శివాజీ పులి గోర్లతో అఫ్జల్ ఖాన్ను చంపారు. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో శివాజీ ఆగ్రాలో బందీ అయ్యారు? ఆన్సర్ ఇస్ డి ఔరంగజేబు కాలంలో. శివాజీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో ఆగ్రాలో బందీ అయ్యారు. 1666లో ఆగ్రా వెళ్ళిన శివాజీని ఔరంగజేబు బందీగా 1666లో ఆగ్రా వెళ్ళిన శివాజీని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు బంధించగా ఆయన పండ్ల బుట్టలలో దాక్కుని తెలివిగా తప్పించుకున్నారు ఔరంగజేబు నుండి. పండ్ల బుట్టలలో దాక్కుని తెలివిగా తప్పించుకున్నారు శివాజీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నుండి. మరాఠా సామ్రాజ్యంలో సరంజామీ వ్యవస్థ దేనికి సంబంధించింది? ఆన్సర్ సి సైనిక అధికారులకు ఇచ్చే జాగీర్లు. సైనిక సేవలకు ప్రతిఫలంగా అధికారులకు ఇచ్చే భూములను సరంజామీ అని పిలిచేవారు. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది? ఆన్సర్ ఇస్ బి సర్బాయ్ ఒప్పందం. 1782 సర్బాయ్ ఒప్పందం. ఈ ఒప్పందం ద్వారా బ్రిటిష్ వారు మాధవరావు నారాయణ్ను పేష్వాగా గుర్తించారు. శివాజీ కాలంలో గూఢచారి వ్యవస్థ అధిపతి ఎవరు? ఆన్సర్ ఏ బహిర్జీ నాయక్. శివాజీ కాలంలో గూఢచారి వ్యవస్థ అధిపతి ఎవరంటే బహిర్జీ నాయక్. శివాజీ అత్యంత నమ్మకమైన గూఢచారి. శత్రువుల కదలికలను కనిపెట్టడంలో ఆయన దిట్ట. పీష్వాల పరిపాలనను ప్రారంభించిన పాలకుడు ఎవరు? ఆన్సర్ డి సాహు మహారాజ్. పీష్వాల పరిపాలనను ప్రారంభించిన పాలకుడు ఎవరంటే సాహు మహారాజ్. సాహు కాలంలో పీష్వాలకు అధికారాలు పెరిగాయి. 1713లో బాలాజీ విశ్వనాథ్ను పేష్వాగా నియమించడంతో పీష్వాల శకం మొదలైంది. మరాఠా నౌకాదళ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? ఆన్సర్ ఏ శివాజీ సముద్ర తీర రక్షణ కోసం సొంత నౌకాదళాన్ని నిర్మించినందుకు శివాజీని మరాఠా నౌకాదళ పితామహుడిగా శివాజీని పేర్కొంటారు. మూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠా సైన్యాన్ని నడిపించిన సేనాని ఎవరు? ఆన్సర్ బి సదాశివరావు బావు. మూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠా సైన్యాన్ని నడిపించిన సేనాని ఎవరంటే సదాశివరావు బావు. అహ్మద్ షా అబ్దాలీతో జరిగిన ఈ యుద్ధంలో సదాశివరావు బావు మరాఠా సైన్యానికి నాయకత్వం వహించారు. శివాజీ పట్టాభిషేకం సమయంలో ఆయనకు లభించిన బిరుదు ఏమిటి? ఆన్సర్ బి ఛత్రపతి. 1674లో రాయ్గఢ్లో జరిగిన పట్టాభిషేక మహోత్సవంలో శివాజీ ఛత్రపతి అనగా రక్షకుడైన ప్రభువు అనే బిరుదును స్వీకరించారు. అష్టప్రధాన మండలిలో విదేశీ వ్యవహారాలను చూసే మంత్రిని ఏమని పిలిచేవారు?
ఆన్సర్ ఏ సుమంత్ అని పిలిచేవారు. సుమంత్ లేదా దబీర్ విదేశీ రాయబారులను స్వీకరించడం మరియు ఇతర రాజ్యాలతో సంబంధాలను పర్యవేక్షించేవారు సుమంత్. మరాఠా రాజ్య పతాకాన్ని ఏమని పిలుస్తారు? మరాఠా రాజ్య పతాకాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ డి భగవధ్వజ్. కాషాయ రంగులో ఉండే ఈ పతాకం మరాఠా సామ్రాజ్యానికి చిహ్నంగా ఉండేది. మరాఠా రాజ్య పతాకాన్ని ఏమని పిలుస్తారంటే భగవధ్వజ్. సో కాషాయ రంగులో ఉండే ఈ పతాకం మరాఠా సామ్రాజ్యానికి చిహ్నంగా ఉండేది. శివాజీ మొదటి సైనిక విజయం ఏ కోటను ఆక్రమించడం ద్వారా మొదలైంది? ఆన్సర్ బి తోరణ కోట. 1646లో కేవలం 16 ఏళ్ల వయసులో శివాజీ తోరణ కోటను ఆక్రమించడం ద్వారా తన సామ్రాజ్య విస్తరణను ప్రారంభించారు. సాహు మహారాజ్ను చెరసాల నుండి విడుదల చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ బి బహదూర్ షా 1. 1707లో ఔరంగజేబ్ మరణం తర్వాత మరాఠాలలో అంతర్గత కలహాలు సృష్టించాలన్న ఉద్దేశంతో మొఘల్ చక్రవర్తి బహదూర్ షా 1 సాహును విడుదల చేశారు. ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు సంభాజీని ఉరితీసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ సి ఔరంగజేబు. 1689లో సంగమేశ్వర్ వద్ద సంభాజీని మొఘలులు బంధించి కఠినంగా హింసించి చంపివేశారు. ఏ పీష్వాను రెండవ శివాజీ అని పిలిచేవారు? ఆన్సర్ ఏ మొదటి బాజీరావు. గొప్ప యుద్ధ తంత్రాలు మరియు హిందూ సామ్రాజ్య విస్తరణ చేసేందుకు మొదటి బాజీరావు రెండవ శివాజీగా పిలుస్తారు. శివాజీ శిక్షణలో కీలక పాత్ర పోషించిన గురువు ఎవరు? ఆన్సర్ సి దాదాజీ కొండదేవ్. దాదాజీ కొండదేవ్ శివాజీకి అస్త్రశస్త్ర విద్యలతో పాటు పరిపాలనా మెలకువలను నేర్పించారు. మరాఠా పరిపాలనలో పటేల్ విధులు ఏమిటి? ఆన్సర్ బి గ్రామ పరిపాలన మరియు పన్ను వసూలు. గ్రామీణ స్థాయిలో పటేల్ అత్యంత ముఖ్యమైన అధికారిగా ఉండేవారు. వడ్గావ్ ఒప్పందం 1779 ఏ యుద్ధంలో భాగంగా జరిగింది? ఆన్సర్ బి మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం. తలేగావ్ యుద్ధంలో బ్రిటిష్ వారు ఓడిపోయిన తర్వాత ఆ అవమానకరమైన తలేగావ్ యుద్ధంలో బ్రిటిష్ వారు ఓడిపోయిన తర్వాత ఈ యొక్క అవమానకరమైన వడ్గావ్ ఒప్పందం చేసుకున్నారు. వడ్గావ్ ఒప్పందం 1779 ఏ యుద్ధంలో భాగంగా జరిగిందంటే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం. తలేగావ్ యుద్ధంలో బ్రిటిష్ వారు ఓడిపోయిన తర్వాత ఈ అవమానకరమైన వడ్గావ్ ఒప్పందం చేసుకున్నారు. మరాఠా సామ్రాజ్యంలోని సింధియా వంశస్థులు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు? మరాఠా సామ్రాజ్యంలోని సింధియా వంశస్థులు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు? ఆన్సర్ బి గ్వాలియర్. హోల్కర్లు ఇండోర్ను, గైక్వాడ్లు బరోడాను, భోంస్లేలు నాగపూర్ను పరిపాలించారు. శివాజీ సూరత్ నగరాన్ని ఎన్నిసార్లు దోచుకున్నారు? సూరత్ నగరాన్ని ఎన్నిసార్లు దోచుకున్నారు శివాజీ? ఆన్సర్ బి 2 సార్లు. 1664 మరియు 1670లో శివాజీ సూరత్ నగరాన్ని దోచుకున్నారు.
మొఘలులు ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి శివాజీ సంపన్న నగరమైన సూరత్పై దాడులు చేశారు. మొదటి బాజీరావు కాలంలో మరాఠా రాజధాని ఎక్కడికి మారింది? బాజీరావు 1 కాలంలో మరాఠా రాజధాని ఎక్కడికి మారింది? ఆన్సర్ సి, పూణేకి మారింది. పీష్వాల కాలంలో పరిపాలనా కేంద్రం సతారా నుండి పూణేలోని శనివారవాడకు మారింది. మరాఠా చరిత్రలో నానా ఫడ్నవీస్ ప్రాముఖ్యత ఏమిటి? ఆన్సర్ బి, గొప్ప దౌత్యవేత్త మరియు రాజకీయవేత్త. ఈయనను మరాఠా మాకియావెల్లి అని పిలుస్తారు. పీష్వాల కాలంలో సామ్రాజ్యాన్ని పతనం కాకుండా కాపాడడంలో కీలక పాత్ర పోషించారు ఈ యొక్క నానా ఫడ్నవీస్. శివాజీ మరణం తర్వాత రాజారాం ఏ కోటను తన ప్రధాన కేంద్రంగా చేసుకుని మొఘలులపై పోరాడారు? ఆన్సర్ సి, జింజీ కోట. రాయగఢ్ మొఘలుల వంశమైనప్పుడు రాజారాం దక్షిణ భారతదేశంలోని అంటే ప్రస్తుత తమిళనాడు జింజీ కోట నుండి 8 ఏళ్ల పాటు మొఘలులకు వ్యతిరేకంగా పోరాటాన్ని నడిపించారు. బేసిన్ ఒప్పందం, ట్రీటీ ఆఫ్ బేసిన్ 1802 ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ బి, రెండో బాజీరావు మరియు బ్రిటిష్ వారి మధ్య. ఈ ఒప్పందం ద్వారా రెండో బాజీరావు బ్రిటిష్ వారి సైన్య సహకార పద్ధతిని అంగీకరించారు. ఇది మరాఠా పతనానికి దారితీసింది. శివాజీకి రాజా అనే బిరుదును ఇచ్చింది ఎవరు? ఆన్సర్ సి, ఔరంగజేబు. శివాజీ శక్తిని గుర్తించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆయనను శాంతింప చేయడానికి రాజా అనే బిరుదును ప్రసాదించారు. శివాజీ సైన్యంలో పాగా అని ఎవరిని పిలిచేవారు? ఆన్సర్ బి, ప్రభుత్వ అశ్వదళాన్ని పాగా అని పిలిచేవారు. ప్రభుత్వ గుర్రాలపై యుద్ధం చేసే శిక్షణ పొందిన సైనికులను పాగా అని, స్వంత గుర్రాలతో వచ్చే వారిని సిలేదార్లు అని పిలిచేవారు. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఎవరి హయాంలో జరిగింది? ఆన్సర్ ఏ, మాధవరావు నారాయణ్. వారెన్ హేస్టింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఈ యొక్క మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. చౌత్ పన్ను వసూలు చేసే అధికారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ సి, కామి విస్తార్ అని పిలిచేవారు. చౌత్ పన్ను వసూలు చేసే అధికారిని కామి విస్తార్ అని పిలిచేవారు. పీష్వాల కాలంలో జిల్లాల నుండి పన్నులు వసూలు చేసే బాధ్యత కామి విస్తార్లకు ఉండేది. సంభాజీ మరణం తర్వాత మరాఠా రాజ్యాన్ని రక్షించిన వీర వనిత ఎవరు? ఆన్సర్ బి, తారాబాయి. రాజారాం మరణం తర్వాత 1700-1707 మధ్యకాలంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును గడగడలాడించిన ధీర వనిత తారాబాయి. శివాజీ తండ్రి షాజీ భోంస్లే ఏ సుల్తానేట్ వద్ద అధికారిగా పనిచేశారు? ఆన్సర్ డి, పైవన్నీ. గోల్కొండ, బీజాపూర్, అహ్మద్నగర్. షాజీ భోంస్లే తన జీవిత కాలంలో అహ్మద్నగర్, బీజాపూర్ మరియు కొంతకాలం మొఘలుల వద్ద కూడా సేవలందించారు. అష్టప్రధానులలో సచివ్ బాధ్యత ఏమిటి? ఆన్సర్ బి, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు. సచివ్ రాజు జారీ చేసే ఆజ్ఞలను, ఉత్తరాలను సరిచూసేవారు.
శివాజీని మౌంటైన్ రాట్ అని విమర్శించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ సి ఔరంగజేబు. శివాజీ గెరిల్లా యుద్ధ తంత్రాలతో కొండలలో దాక్కుని దాడులు చేస్తున్నందుకు ఔరంగజేబు మౌంట్ రాట్ అని సంబోధించేవారు. పీష్వా పదవి ఏ పాలకుడి కాలంలో వంశపారంపర్యం అయింది? ఆన్సర్ ఏ సాహు మహారాజ్. బాలాజీ విశ్వనాథ్ సేవలకు మెచ్చి సాహు మహారాజ్ పీష్వా పదవిని ఆయన కుటుంబానికే కేటాయించారు. సతారా ఏ మరాఠా పాలకుడి కాలంలో రాజధానిగా ఉండేది? ఆన్సర్ సి సాహు కాలంలో. సాహు మహారాజ్ కాలంలో మరాఠా ఛత్రపతుల ప్రధాన కేంద్రం సతారాగా ఉండేది. 1761 పానిపట్ యుద్ధంలో మరాఠాల ఓటమికి ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ బి స్వదేశీ రాజుల మద్దతు లభించకపోవడం. జాట్లు, సిక్కులు మరియు రాజపుత్రుల మద్దతు లభించకపోవడంతో మరాఠాలకు పెద్ద మైనస్ అయింది. మరాఠా పరిపాలనలో న్యాయాధీశ్ ఏ ధర్మానికి అనుగుణంగా తీర్పులు చెప్పేవారు? ఆన్సర్ బి స్మృతులు. పురాతన హిందూ ధర్మశాస్త్రాలు మరియు స్మృతుల ఆధారంగా న్యాయాధీశ్ తీర్పులు ఇచ్చేవారు. మరాఠా పరిపాలనలో మజుందార్ విధులు ఏమిటి? ఆన్సర్ బి అకౌంటెంట్ విధులు. అమాత్య లేదా మజుందార్ రాజ్య ఆదాయ వ్యయాల లెక్కలను క్షుణ్ణంగా పరిశీలించేవారు. ఏ ఒప్పందం ద్వారా మరాఠా సామ్రాజ్యం మరాఠా సమాఖ్యగా విడిపోయింది? ఆన్సర్ బి సంగోల ఒప్పందం 1750. ఈ ఒప్పందం ద్వారా ఛత్రపతి నామమాత్రపు పాలకుడుగా మిగిలిపోగా పీష్వా సర్వాధికారి అయ్యారు. లాస్ట్ క్వశ్చన్. భారతదేశపు నెపోలియన్ అని ఏ మరాఠా సేనానిని అనాధికారికంగా కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు? ఆన్సర్ బి మొదటి బాజీరావు. తన 20 ఏళ్ల సైనిక జీవితంలో ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోని రికార్డు మొదటి బాజీరావుకు ఉంది. అధికారికంగా సముద్రగుప్తుడిని భారతదేశ నెపోలియన్ అంటారు. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. వీటిని ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.